మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి జనార్దన్ కాల్ చేశారు. జనార్దన్ గారు చెప్పండి. జనార్దన్ గారు హలో చెప్పండి. జనార్దన్ గారు మాట్లాడండి. ఇప్పుడు మీరు రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఫిక్కీ రైట్? అవునండి, ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఫిక్కీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. So now most of the industries in US actually all the Indian IT guys, they are coming back to India, right? Because of this, Indian also it's here, maybe the pay hike and everything, rest of the other benefits and all, it is better than US comparatively nowadays because of the recession. Correct. Now once this goes alarmingly, maybe increasing, and how this Fickee plays a role in fulfilling the quota for Indian guys, or how the Americans, maybe if the Americans start flowing into India, how about the compensation levels matching to the Americans compared to with Indians? అంటే మన ఇండియన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే వీసా కోటా గురించి చెప్తున్నారా? అవునండి, H1B వీసాకు. అవును, ఇప్పుడు ఇండియన్స్ తగ్గిపోయింది ఆల్మోస్ట్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ దే హావ్ రెడ్యూస్డ్ H1 visas, and because they are retaining, giving higher increments and all. But compared to international exposure, now even Americans also looking for Indian companies to get employed here. Correct. If that is the case, how about similar case, how it happens in America now, the unemployment case? In India also it grows up. అంటే ఇప్పుడు ఈ ప్రతి దేశంలో కూడా కొంత పర్సంటేజ్ వరకు అలౌ చేస్తారండి. ఈ మధ్యనే మన ఇండియన్ గవర్నమెంట్ ఇదివరకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేది. వేరే నేషనల్స్ మన దగ్గర జాబ్స్ ఇక్కడ ఎంప్లాయ్ చేయాలంటే 2% ఆఫ్ ది ఎంప్లాయీ వర్క్ ఫోర్స్ వరకు పరిమితం చేసేవాళ్ళు ఇదివరకు. ఆ పర్సంటేజ్ ఈ మధ్యనే కొంచెం ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే ప్రాబ్లీ దే ఆర్ లుకింగ్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోను వీటిలోను. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడిప్పుడే దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత సోలార్, వీటన్నిటిలోనూ, అండ్ దే వాంట్ గెట్ ఇన్ టు ది అటామిక్ ఎనర్జీ రిలేటెడ్ యాక్టివిటీస్. సో వీటిలో డెఫినెట్గా ఇండియా ఆల్సో రిక్వైర్ సమ్ స్పెషలైజ్డ్ మ్యాన్ పవర్ కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ కొంచెం రిలాక్స్ చేశారు. I think these restrictions need basis పైన ఇప్పుడు US గవర్నమెంట్ ఇదివరకు 150,000 వీసాస్ నుంచి దే బ్రాట్ ఇట్ డౌన్ టు 65,000. ఎందుకంటే ఇప్పుడు నీడ్ 65,000 ఉన్నా కూడా మన వాళ్ళు దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఈవెన్ దట్ కోటా అనమాట. ఇవన్నీ time to time they keep changing and these percentages, so depending on the requirement they keep changing. Every government they have to change. Indian government also recently they reacted to it and they already increased that quota for foreign workers to work in India. చౌదరి గారు, గతంతో పోలిస్తే కోటా తగ్గుతూ వచ్చిందని చెప్పారు, కానీ ఇప్పుడున్న ఆ కోటా కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఎందుకు కంపెనీస్ అనేంత వ్యతిరేకంగా ఉన్నాయి? ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ప్రధానంగా ఏ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇది ఒకందుకు మంచిదే అండి. ఇప్పుడు ఇదివరకు మనము ఇక్కడ నుంచి మన మ్యాన్ పవర్ అంతా వేరే దేశాలకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఇదివరకు అతను అడిగినట్ల అక్కడ నుంచి విత్ ఆల్ ది ఎక్స్పర్టీస్ దే ఆర్ ఆల్ కమింగ్ బ్యాక్. సో ఇక్కడే జాబ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు అక్కడ పోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పాసింగ్ అవుట్ ఆఫ్ IIT ఇక్కడ ఉద్యోగం చేయకోకుండా అమెరికాకి వెళ్ళి H1B వీసాలో ఉద్యోగం చేసేవాడు. ట్యాక్సెస్ అమెరికన్ గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. తర్వాత అక్కడ ఏం స్పెండ్ చేసినా అమెరికన్ ఎకానమీకే బెనిఫిట్ అవుతుంది. అదే ఎంప్లాయీ ఇక్కడ మనం వన్ ఆఫ్ ది కంపెనీస్లో పే చేస్తే వాట్ ఎవర్ శాలరీ ఈజ్ గెటింగ్, ఈజ్ పేయింగ్ ది ట్యాక్సెస్ టు ది లోకల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. అదే కాకుండా ఈ మన కన్జ్యూమరిజం కూడా బాగా పెరుగుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెల్కమ్ సైన్ యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్. మనకు ఎంత ఈ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటే అంత మనకు ఇక్కడ లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ అంత ఎక్కువ ఉంటాయి. మన ఓవరాల్ ఎకానమీ కూడా అంత బెనిఫిట్ అయ్యేదని చాలా. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ టు ద వర్కర్? అంటే ఇప్పుడు కంపెనీస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇట్స్ వెల్కమ్ సైన్ అని మాట్లాడుతున్నారా, లేకపోతే వర్క్ చేసే వాళ్ళ పరంగా కూడా ఇట్స్ గుడ్ సైన్ అని అంటున్నారు? ఇట్స్ గుడ్ సైన్ బికాస్ ఈజ్ గెటింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఇప్పుడు మేము ఉన్న కాలనీలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ దెమ్ వర్ ఆల్ ఇన్ US. దే రిటర్న్ బ్యాక్. వాళ్ళకి శాలరీస్ ఇక్కడ బాగానే ఉంది. నెట్ టేక్ హోమ్ శాలరీస్ కంపేర్ ఇదివరకు US అక్కడ పోయి పనిచేసేదానికి ఇక్కడ చేసేదానికి నెట్గా దే ఆర్ ఏబుల్ టు సేవ్ ఆల్మోస్ట్ సిమిలర్ అమౌంట్, ప్లస్ దే ఆర్ విత్ దర్ ఫ్యామిలీస్ హియర్.
తర్వాత వాళ్ళకు ఐ మీన్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ దేర్ పీపుల్ ఇన్ ది విలేజెస్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్ అండ్ దే ఆర్ ఆల్ హెల్పింగ్ ది లోకల్ ఎకానమీ ఆల్సో టు కమ్ అప్. ఐ మీన్ కార్లు కొనేవాళ్ళు, తర్వాత ఫ్లాట్లు కొనేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు, ఓవరాల్ ఎకానమిక్ యాక్టివిటీస్ కూడా దే ఆర్ హెల్పింగ్ బై working here rather than working in United States. I think that's a big welcome sign as far as India is concerned. ఓకే, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు కాల్ చేశారు. వెంకటేశ్వరరావు గారు. హలో. హలో, చెప్పండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అది మా బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ అండి. తను ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్దామని అనుకుంటున్నారు. అంటే ఒకళ్ళ ఇక్కడ ఉండడం కరెక్ట్ అండి, లేకపోతే ఎంఎస్ చేయడం అనేది అంటే సందిగ్ధంగా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎంఎస్ ఎనీ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ చేసినా అమెరికాలో చేసినా మంచిదే అండి. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలా, అక్కడ ఎంఎస్ ఎలాంటి యూనివర్సిటీస్లో ఎంఎస్ వెళ్తున్నాడు. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్లో ఎక్కడ ఎంఎస్ చేసినా కూడా బాగానే ఉంటుంది. అట్లా కాకుండా ఏదో యూనివర్సిటీలో ఎంఎస్ వెళ్తే మీకు డబ్బు దండగా, తర్వాత దానివల్ల ఉద్యోగం కూడా అక్కడ రాదు, తర్వాత యూ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ మనీ ఫర్ ద ఫీజ్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్. దానికంటే కూడా ఇక్కడ ఐ మీన్ మన ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్లో కానివ్వండి, తర్వాత IIIT కానీ, ఇక్కడ ఎంటెక్ కానీ చేస్తే అది డెఫినెట్లీ దట్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్ దాన్ సెండింగ్ హిమ్ టు యునైటెడ్ స్టేట్స్. అక్కడ మంచి యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ది టాప్ 10 యూనివర్సిటీస్ అక్కడ వస్తే, ఇప్పుడు స్టాన్ఫర్డ్, MIT, CMU, తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీ, ఇలాంటివన్నీ టాప్ యూనివర్సిటీస్లో వస్తే పర్వాలేదు. అదర్వైజ్ ఐ డోంట్ రికమెండ్ యూ టు సెండ్ యువర్ సన్ టు డూ హిజ్ ఎంఎస్ ఇన్ యుఎస్. ఓకే, అలాగే హైదరాబాద్ నుంచి గోపీకృష్ణ కాల్ చేశారు. గోపీకృష్ణ గారు. హాయ్ అండి, నా పేరు గోపి. చెప్పండి గోపి. Like just and I want to know that actually I had with some third party vendor, and he said me that to apply the H1 for this year it takes around some $3,000 and rather I spoke with last even some other guy told me that it takes around $2,000. Now here my question is that is this the right time to apply the H1 for me or not? అంటే unless you get a job from a reputed company, I mean I don't recommend that you should apply for H1. Rather ఇక్కడే చాలా పెద్ద కంపెనీస్, ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ ఇన్ ఇండియా. హైదరాబాద్లోనే పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ పనిచేయడం డెఫినెట్గా ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ ఎవరో బ్రోకర్స్ ద్వారా, తర్వాత అన్నోన్ కంపెనీస్ ద్వారా అక్కడ పోయి, తర్వాత చాలామంది దే ఫేస్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఐ డోంట్ రికమెండ్ యూ టు గో అన్లెస్ యూ గెట్ ఏ జాబ్ ఆఫర్ ఫ్రమ్ గుడ్ కంపెనీ, రిప్యూటెడ్ కంపెనీ. ఇప్పుడు ఇన్ఫోసిస్, TCS, మన ఇండియన్ కంపెనీస్ దే గాట్ బ్రాంచెస్ ఇన్ యూఎస్. అలాంటి రిప్యూటెడ్ కంపెనీస్ ద్వారా మీకు H1 వస్తే ఇట్స్ ఎ వెల్కమ్ సైన్. బట్ అదర్ దాన్ దట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఏ బ్రోకర్ సమ్ థర్డ్ పార్టీ, ఐ డోంట్ రికమెండ్. అలాగే హైదరాబాద్ నుంచి రాజు కాల్ చేశారు. రాజు గారు. హలో. చెప్పండి రాజు గారు, మాట్లాడండి. ఇప్పుడు ఈ యూఎస్ వీసాస్ వీటి గురించి అంతా చెప్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ఇండియన్ కంపెనీస్ దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ది bond structures or even if you say the resignation period, whether the Indian companies are taking advantage of that.